హరి ఓం. లక్ష్మీ హైగ్రీవాయ నమః. మేవ దక్షిణామూర్తి నమః. మహాగణాధిపతి నమః. మహాసరస్వతి నమః. మనం ఈ యొక్క జ్ఞానం భక్తి అనేటువంటి కార్యక్రమంలో మనం 27వ భాగంలోకి వచ్చాం. దీంట్లో మనం ఇంతకుముందు కూడా ఋషులు ఏ విధంగా మనకి భగవంతు స్వరూపాన్ని చూపించారు, బీజాక్షర ప్రకారంగా మరి అమ్మవారి కానీ అయ్యవారిని కానీ స్వామివారిని భగవంతుణ్ణి మనం అర్చించడం, దాంట్లో ఆరాధన విషయం వాళ్ళు ఎలా చేసి పెట్టారు విషయం మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క వేదంలో మన భారత సంస్కృతిలో నిరాకారత్వం ఉంది, సాకారత్వం ఉంది, రెండూ ఉన్నాయి. కాబట్టి ఈ విగ్రహారాధన, మరి దేవతా పురాణం, పురోహితులు, ఋషులు, ఇంకా సాకార రూపం లేదా నిరాకార రంజనత్వం, మోక్ష మార్గం, మోక్షం, జన్మలు, పాపపుణ్యాలు, కర్మలు, కర్మఫలాలు, కర్మాచరణ, హోమాలు లేదా యజ్ఞాలు, ఈ విధానాలని కూడా ఇన్ని కోట్ల జీవరాశుల యొక్క గమ్యం, ఆ ఒక గమ్యం ఇదంతా కూడా ప్రకృతి, జీవుడు, భగవంతుడు మెయిన్ సూత్రంగా, మళ్ళీ 64 లలిత కళలు, అలా వివిధ శాస్త్రాలు ఇవన్నీ కూడా వేదం ప్రకారమే ఉంటాయి. మనకి చెప్పుకున్నాం కదా, భగవంతుడు ఆయన సృష్టి కోసం ఒక లిటరేచర్ పెట్టుకుంటాడు. మనం ఈ సినిమా కథకి ఎట్టయితే ఒక స్క్రిప్ట్ రాసుకుంటాము, భగవంతుడు కూడా ఒక లిటరేచర్ ముందు ఆయన పెట్టుకున్నాడు. తర్వాత ఆయన నుంచి ఉదయించాడు, దాని నుంచి ఉదయించాడు, ఆయన నుంచి ఉదయించింది వేదం. ఆయన రాసుకున్న స్క్రిప్ట్ వేదం, ఆయన పెట్టింది వేదం. కాబట్టి ఇవన్నీ కూడా వేద ప్రకారం ఉంటాయి. అదే భారతీయ ఆత్మ. వేదం భగవంతుడు, మరి ఆయన రచించినటువంటి ఒక విశ్వాంతరాళాలు, 14 లోకాలు, జీవులు, జన్మలపై ఆయన ఒక రచించేటువంటి ఒక పెద్ద సంభాషణ స్క్రిప్ట్. జన్మలు అనే కారణాలకి, కర్మలకు కారణం అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా జన్మలు. ఇలాంటి విశ్వాంతరాలు ఉన్నాయో మనం లెక్కేయలేం. అంటే ఒక చెట్టుకి ఏ విధంగా ఆకులన్నీ నిండి ఉంటాయో, పరమాత్మ ఆయన కిందించి పైకి ఉన్నట్టు విరాట్ పురుషత్వంలో ఇవన్నీ కూడా ఆకులన్నీ కూడా ఆకుల్లాగా ఉంటాయి లోకాలు. మన దేశంతో వరకు కొద్దిగా కూడా మనకు తెలియదు. ఈ విశ్వంలో విశ్వాంతరాల బయట లోపల ఏముంది కూడా మనకు తెలియదు. మన జన్మ సరిపోవు. కాబట్టి మరి మనం పూర్వం అనుకున్నాం, ఇదంతా ఏమిటి, ఎందుకు ఇలా చేస్తున్నాడు ఈయన, ఒకసారి మనకి ఈ పాపాలు ఏమిటి, పుణ్యాలు ఏమిటి, మళ్ళీ జన్మలు ఏంటి, ఇదంతా ఎందుకు, ఆయన తలుచుకుంటే ఒక్కసారి మోక్షం ఇచ్చేసి అందరినీ దుకాణం మూసేసుకోవచ్చు కదా అని ఒకసారి అనుకున్నాం. కానీ ఎందుకు చేస్తున్నాడు అంటే అక్కడికి పోయి ఆలోచిస్తుంది మన బ్రెయిన్. తర్వాత ఆలోచించడానికి శక్తి లేదు. అంటే అక్కడి వరకే ఆలోచించగలదు. ఎందుకు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు మనకు తర్వాత ఏం తెలియదు. మనకు తెలుసుకునేటువంటి అంత శక్తి మనకు లేదు. కాబట్టి ఎంతసేపు మాయలో పడకుండా, మరి కలి మాయలో పడకుండా, కలిదోషంలో పడకుండా భగవంతుని స్మరించుకుంటూ, భగవద్నామం స్మరించుకుంటూ జన్మ గడపడమే కానీ ఎందుకు చేస్తున్నాడు, ఏమి చేస్తున్నాడు అనేటువంటిది తెలియదు. అయితే ఆ విషయంలో ఒకసారి చెప్పడం జరిగింది. అంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఏదోసారి సృష్టి జరిగిపోయింది, విస్ఫోటం జరిగి సృష్టి జరిగింది. దాంట్లో ఇప్పుడు ఈ జన్మలని ప్రారంభమవుతాయి. ఈ జన్మలు ఎలా ఉంటాయంటే, ప్రళయకాలంలో స్వామివారి యొక్క ఆయన గర్భంలోకి వెళ్ళిపోతాయి మొత్తం ఈ లోకాలన్నీ, జీవులన్నీ అన్నీ కూడా. అయితే మళ్ళీ సృష్టి ప్రారంభమైనప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి కోరికలు, కర్మాచరణ, పుణ్యం, పాపం, మరి సత్వతమో రజోగుణాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మళ్ళీ జన్మలుగా వస్తారు వాళ్ళు. కాబట్టి ఒకసారంటూ ప్రారంభమైన తర్వాత ఆపడం కుదరదు. మనకి ఎలక్షన్ జరిగి పార్లమెంట్ వచ్చేసిన తర్వాత అందరూ కూడా ఒకేసారి ఆ సభను ఇచ్చేసేయండి, మొత్తం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామంటే కుదురుతుందా? కుదరదు. దాని ప్రకారం మళ్ళీ నడుస్తూనే ఉంటుంది అది. మళ్ళీ ఎన్నికలు, మళ్ళీ ఓట్లు, మళ్ళీ పీఠం ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు. అట్నే భగవంతుడు కూడా ఆయన ఏర్పాటు చేసిన సృష్టిలో నడిచిపోతూనే ఉంటుంది. అది కాలగమనం, కాల ప్రకారం. ఆయన మహాభగవంతుడి పేరు కదా, కాల ప్రకారం నడిచిపోతుంటుంది. జన్మలు ఎత్తుంటారు, వస్తుంటారు, పోతుంటారు, వాళ్ళ కోరిక ప్రకారం అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. అయితే పూర్వంలో సత్వగుణాలు, సత్వగుణాన్ని పెంచుకొని మనం మోక్షానికి వెళ్ళాలంటే కొంతమంది పండితులు చెప్పి సత్వగుణం కూడా మనం పెట్టుకోకూడదు. మళ్ళీ మంచి కోసం జన్మలు ఎత్తాల్సి వస్తుంది. అందుకని మొత్తం ఏ గుణం లేకుండా భగవంతుని మీద ధ్యాసతోటి సత్వగుణం కూడా మనం కోరుకోకుండా మనం భగవంతుడు అయిపోయి ఉండాలని కొంతమంది పెద్దలు చెప్పడం జరిగింది. కాబట్టి సరే, వేదం చదివి మరి వేద పండితులు అయ్యారు, అందరితో ఆగారా అంటే కాదు. వేదంతో పాటు కాస్తంత శృతి, స్మృతి, పురాణ ఇతిహాసాలు కూడా తప్పనిసరిగా చదవాలి అని వేదం యొక్క విధానం. ఎందుకంటే వేద పురుషుడు బాధపడతాట. ఏమనంటే వీళ్ళకి ఈ విజ్ఞానం లేదనుకోండి, ఆ జ్ఞానం ఏది మన స్మృతి, పురాణ ఇతిహాసాల గురించి లేదనుకోండి, కేవలం వేదం మాత్రమే ఉంటే
ఆ వేద పురుషుడు బాధపడతాడు. వీళ్ళని చెప్పేమని అబద్ధాలు అనుకుంటారేమో, దానికి సంబంధించిన సమన్వయం చేసి చెప్పాలి, వీళ్ళకి తెలుసా లేదా, నేర్చుకుంటున్నారా లేదా అని తెలియని వాడి గురించి వేద పురుషుడు బాధపడతాడని వేద పండితులు చెప్తూ ఉంటారు. అంటే కాబట్టి వేదం దాంట్లోకి వచ్చినటువంటి వాళ్ళు మరి 4 వేదాలు చదువుకోవడానికి జీవితం సరిపోదని చెప్తారు. కానీ అలా కొన్ని 1-2 వేదాలు సంపూర్ణ చదువుకున్న వాళ్ళు, 4 కొద్దిగా చదువుకున్న వాళ్ళు, త్రివేది, చతుర్వేది, ద్వివేది 2 వేదాలు చదువుకున్న వాళ్ళు ఉంటారు. అయితే ఎవరేం చదువుకున్నా కూడా వేదం ప్రకారం వేదంలోకి వచ్చినప్పుడు, వేదాధ్యాయంలోకి వచ్చినప్పుడు వేదంతో పాటు ఈ శృతితో పాటు స్మృతి పురాణ ఇతిహాసాలు కూడా చదివి ఆ జ్ఞానం కూడా వచ్చి ఉండవలేను. ఎందుకంటే సమన్వయం చేసి చెప్పాల్సి వస్తుంది ఒక చోట వేదంలోకి వెళ్ళినప్పుడు. అదొక మహాసముద్రం, దాంట్లో ఎన్నో రత్నాలు, ఎన్నో మణి మయూరాలు ఉంటాయి చాలా. కాబట్టి అవన్నీ కూడా చెప్పాలంటే కొంత వీడికి ఈ స్మృతి పురాణ ఇతిహాసాల జ్ఞానం కూడా ఉండవాలని వేద పురుషుడు భావిస్తాట. కాబట్టి ఈ విధంగా మరి అవన్నీ చదివితే కానీ మొత్తం వేదవాంగం పూర్తి చేసినట్టుగా ఉంటుంది. ఎందుకంటే మన సంస్కృతం చెప్పుకున్నాం కదా, ఎన్నో మరి చతుర్వేదాలు, ఎన్నో ఉపనిషత్తులు, 76 ఉపనిషత్తులు దాకా, కొంతమంది 150 ఉపనిషత్తులు కూడా చెప్పారు. ఇంకా వేదాల్లో కొన్ని మనకి చాలా శాఖలు తగ్గిపోయినాయి, నశించిపోయినాయి, ఎక్కడికి పోయినాయి కనపడలేదు. అంటే కొన్ని పరంపరగా వచ్చినా కూడా కొన్ని అంతరించిపోయినాయి. అంటే ఆ చెప్పేవాళ్ళు పైనుంచి వస్తూ గురు పరంపరలో కొంతమంది వాటిని పోషించకపోవడం లేదా నష్టం జరగడం జరిగింది. మనకు చాలా తక్కువ మాత్రమే దొరుకుతున్నాయి శాఖలు. అప్పటికి కూడా ఈ జర్మనీలో ఉన్నాయని చెప్తారు. జర్మనీలో ఒక లైబ్రరీలో ఉన్నాయి కొన్ని, పట్టుకుని తెచ్చుకుంటే. మరి ఎందుకు ప్రభుత్వం వాళ్ళు ప్రయత్నం చేస్తారో మనకు తెలియదు, అక్కడ కూడా ఉన్నాయని చెప్తున్నారు పండితులు. కాబట్టి ఈ వేదాధ్యయనంలో వేదం చదివేటప్పుడు మరి ఉదయమే లేవటం అది కూడా లెక్క ఉంది దానికి. ఇప్పుడు ప్రాతోషస్సు ముందు 3 గంటల ముందు ప్రారంభించాలి. అంటే 3:30కే స్టార్ట్ చేసుకోవాలి. 3:30 6కి అయిపోవాలి, మరి 6కి అనుష్ఠానం గాయత్రీదేవి, ఇలా పద్ధతి ఉంది. కాబట్టి మరి అందరూ వచ్చి కూర్చుని చేయగలరా అది? ఆ చన్నీళ్ళలో స్నానం కూర్చొని ఉదాత్తాంత స్వరాలతోటి శాకాహారమే తింటూ మరి దానికి సంబంధించిన ఆహారం వేసుకొని చేయాలి. నీళ్ళలో కూర్చొని అవసరమైతే చలిలో కూర్చొని చేయాలి ధ్యానంగా. మరి మాకు రాలేదు, మాకు ఇవ్వలేదు అవకాశం అంటే అందరూ అప్పుడు చూసి పారిపోతారు, భయపడి పారిపోతారు. వద్దులే మీరు చదువుకోండి అని. శాకాహారం కానివ్వండి, ధ్యానం కానివ్వండి, కొన్ని పత్రులు కానివ్వండి, సూత్రాలు కానివ్వండి, దాని నియమాలు కానివ్వండి, అందరూ పాటించగలరా? లేదు. దాన్ని పట్టుకొని మరి ఆ యొక్క శక్తిని సంపాదించే వాళ్ళు మాత్రం ఒక రకంగా వాళ్ళు బ్రహ్మజ్ఞానంతో ఉంటారు వాళ్ళు. మరి అందరూ మాకు రాలేదు అంటే అందరూ వచ్చేది కాదు, అది సుకృతం. అయితే ఈ మొత్తం అన్నీ కూడా మనం ముఖ్యంగా జీవుడు, ప్రకృతి, దేవుడి దగ్గర మనం ఆయుధం 3 ప్రధానంగా ఉంటాయి. అయితే దేవుడి ఆరాధనల విషయాలు తెలుసుకున్నాం. ఇందులో ఋషులు కూడా వాళ్ళు మేధోపథనం చేసి మనస్సు ద్వారా, తపస్సు ద్వారా భగవంతుని చిత్రాలు, ఫోటోలు, యంత్రాలు, బీజాక్షరాలు మనకి ఇచ్చారని తెలుసుకుందాం. ఇతర మతాలు అయితే ఇన్ని విషయాలు ఉండవు. వాళ్ళకి ఏంటంటే జనరల్గా వాళ్ళకి వ్యవహారాలు ఏంటంటే ఆలోచనలు, ఈ యొక్క ఇంత జ్ఞాన సంబంధమైనది తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అనుభవాలు, భక్తి, నియమాలు ఆ మార్గంలో వెళ్ళి తరించిన వాళ్ళ యొక్క వాక్యాలు చెప్పుకోవడం, మళ్ళీ ఆ సంబంధించిన అనుభవాలు, ఆ సంబంధించిన సూత్రాలు, పాత నిబంధనలు, మళ్ళీ కొత్త నిబంధనలు, ఇవన్నీ వాళ్ళు చెప్పిన రీతిలో ఉంటాయి వాళ్ళ దాంట్లో. మన దాంట్లో ఏంటంటే ఈ హిందూ మతంలో ఈ చాలా విస్తారంగా ఉంటుంది. దీంట్లో అనేక శాస్త్రాలు, ఉపాంగాలు, వేదాలు, మళ్ళీ ఆయుర్వేదం, ధనుర్వేదం, వైద్యం, మళ్ళీ దీంట్లో యంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, మంత్రశాస్త్రం, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఋషుల ద్వారా తేబడినటువంటివి కాబట్టి వాళ్ళు తపోశక్తి తీసుకొచ్చారు. అయితే ఈ కొంతమంది వాదించే వాళ్ళు ఏమన్నారంటే మీకు మూఢనమ్మకాలు ఉంటాయి అన్నారు. మూఢనమ్మకాలు అన్ని మతాల్లో ఉన్నాయి. ఇంకా మన దగ్గర ఇంకా విదేశాల్లో ఏంటంటే ఈ రిలీజియస్ స్టడీస్ అని కొన్ని యూనివర్సిటీలు ప్రత్యేకంగా వాళ్ళు ఆఫర్ చేస్తారు. ఆ రిలీజియస్ స్టడీస్లో అన్ని మతాల గురించి కూడా వాళ్ళు థీసిస్ సమర్పిస్తారు, తర్వాత పరిశోధన చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది వాదం ప్రకారం ఏంటంటే, నేనంటాం కాదు సుమా, కొంతమంది ఇప్పుడు నా యూట్యూబ్లో చెప్తున్న వాళ్ళ ప్రకారం వీళ్ళు ఈ హిందూ మతంలో కొన్ని విషయాలను రీసెర్చ్ పేరిట తీసుకొని దాంట్లో చొప్పిస్తూ ఉంటారు ఇతర మతాల్లో అని చెప్పారు. నేను కొన్ని యూట్యూబ్లో చూశాను, నా సొంత కవిత్వం కాదు ఇది. ఏమిట్రా బాబు అంటే కొన్ని విషయాల సంఘటనలు మరి దాని దగ్గరగా ఉంటాయి. ఎలా కలుస్తుంటాయి అంటే ఇప్పుడు వాళ్ళలో కూడా మన హిందూ దానిలోనే పులిహారలు, ధ్వజస్తంభాలు, దేవాలయం ధ్వజస్తంభం, అట్నే వాళ్ళ దేవుణ్ణి కొన్ని తలలో పెట్టి చూపించడం, తర్వాత ఈ పులిహార ధ్వజాలు వాళ్ళ దాంట్లో కూడా దీక్షలు ఇవన్నీ వస్తున్నాయి. సరే, అవన్నీ వస్తున్నాయి కొన్ని కాలక్రమేణా. ఇంకా అవి కాక ఏంటంటే సాహిత్యంలో, దేవతా సాహిత్యంలో కూడా మార్పులు వస్తుంటాయి వాళ్ళ దాంట్లో. ఇవన్నీ కొత్త నిబంధన, పాత నిబంధన అని చెప్తున్నారు అని చెప్పి యూట్యూబ్లో వస్తున్నాయి. అవి ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి
ఈ ఒకప్పుడు కోట వెంకటాచలం గారని విజయవాడలో ప్రముఖ చరిత్రకారు ఉండేవారు. ఆయన ఒకసారి ఆయన చెప్తున్నారు పెద్దలు, 1,00,000 రూపాయలతోటి ఆయన ఒక ఛాలెంజ్ విసిరారు. ఏంటంటే ఈ కృష్ణుడిది వేరు క్రీస్తు వేరు కాదు అని నిరూపించాలి, రెండు ఒకటే అంటారు ఆయన. రెండు కూడా వాంగ్మయం కొద్ది మార్పులతోటి వచ్చిందే, తేడా లేదంటారు. కోట వెంకటాచలం అంటే ప్రముఖ చరిత్రకారుడు, ఆయన ఇప్పుడు లేరనుకోండి. అనే అప్పట్లో మన వాదోపాలు జరుగుతుండేవిట. ఏంటంటే దీంట్లో ఇప్పుడు ఉదాహరణ ఒకటి సాహిత్యం తీసుకుంటే, హిందూ మతంలో మత్స్యావతారం అని మనకి భాగవతంలో వాటిలో వస్తుంది. ఆ మత్స్యావతారంలో ప్రళయకాలంలో మత్స్యావతారంలో అలాగ వచ్చి నావలో ఈ యొక్క జీవుల్ని అందరినీ కూడా ఎక్కించుకొని ఆ పరమాత్మ కృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువు ఆ ఋషుల్ని ఈ యొక్క కొన్ని సంబంధమైనటువంటి ఈ యొక్క ఓషధుల్ని ఇవన్నీ కూడా దాంట్లో వేసుకుని ఋషుల్ని రక్షిస్తాడు ఆయన. అదే కథ వాళ్ళ సాహిత్యంలో కూడా ఉంది. వాళ్ళ సాహిత్యంలో ఉండి ఏమవుతుందంటే, అది ఒక ఓడ, అది ఏమంటారంటే నోవాహు ఓడ అని ఒకటి వస్తుందని, దానిలో కూడా ఈ యొక్క వీళ్ళందరినీ కొంతమంది ముఖ్యుల్ని వాళ్ళ పండితుల్ని వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళని ఏందని ఎక్కించుకొని ఆ దేవుడు రక్షిస్తాడు అని వాళ్ళ దాంట్లో కూడా ఉంది. అది చూసి వీళ్ళు ఏమంటారంటే దగ్గరగా ఉంది ఈ యొక్క సాహిత్యము, కాబట్టి ఈ యొక్క రీసెర్చ్ స్టడీస్లో ఇటువంటివన్నీ కూడా దాంట్లోకి వెళ్తూ ఉంటాయి. కాబట్టి సనాతనమైనటువంటిది హిందూ సంస్కృతి హిందూ మతం అని కొంతమంది వాదనలో పెడతారు. కొంతమంది చెప్తారు, నా సొంత కవిత్వం కాదండి, కొంతమంది యూట్యూబ్లో చూస్తుంటారు అనమాట. అంటే ఆ విధంగా వాళ్ళు ఏమంటారంటే, ఇట్లా కోట వెంకటాచలం గారు అనేటువంటి ఆయన ప్రముఖ చరిత్రకారుడు అప్పట్లో ఆభాస క్రైస్తవం అనే పుస్తకం రాశారు ఆయన. దాంట్లో క్రైస్తవానికి హిందూ మతానికి ఎక్కడ దగ్గర ఉన్నాయని పోల్చి చెప్పారు. సరే, ఏ విధైనా మనం భగవత్ విషయం మాట్లాడుతున్నాం కాబట్టి అనుకున్నామంతే. కాబట్టి సనాతనమైనటువంటి భారతీయ భారత సంస్కృతిలో అనేక విషయాలు మనం వచ్చేటువంటి భాగంలో చర్చిద్దాం. మన మిత్రులందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. మనం డిస్కస్ చేసే కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. శ్రీహకాంతాయ కళ్యాణ ధేర్దినాం శ్రీవేంకటివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి. సర్వే జనాః సుఖినో భవంతు.